వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇప్సాద్. గుడిగానిపల్లి దేప గోపాల్ రెడ్డి గారి శత జయంతి వేడుకలు కల్వకుర్తి పట్టణంలో చాలా ఘనంగా జరిగాయి. ఈ రోజు కల్వకుర్తి పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఏదైతే దేప గోపాల్ రెడ్డి గారి విగ్రహానికి పలువురు విఐపీలు, రాజకీయ నాయకులు ఆయనకు పూలమాలలు సమర్పిస్తూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన కార్యక్రమాల గురించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి చాలా గొప్పగా చెప్పారు. ఒక మనిషి బతుకుండాలంటే 100 సంవత్సరాలు బ్రతకాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన బతికినన్ని రోజులు సేవా కార్యక్రమాల కోసం, ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం, వాళ్ళ ఆలోచన విధానం కోసం, వాళ్ళ కోసమే బతుకుతున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే కల్వకుర్తి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందించి ఎంతో మంది రైతులకు, మధ్యతరగతి కుటుంబాలకు, ఎంతో మంది ప్రజలకు, చాలా మందికి ఆయన సేవ చేసినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే గుడిగానిపల్లి దేప గోపాల్ రెడ్డి గారు అన్నట్టుగా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. ఈ ప్రాంతంలో చాలా మంది నాయకుల గురించి కూడా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఏదైతే జైపాల్ రెడ్డి గారు శరీరం అయితే ఆయన ఆత్మ దేప గోపాల్ రెడ్డి గారు అనే విషయం చెప్పుకొచ్చారు. ఆయన కేంద్ర స్థాయిగా ఎదగడానికి దేప గోపాల్ రెడ్డి గారు ఎంతో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ, ఒకరు కేంద్ర స్థాయిలో, ఒకరు ఈ నియోజకవర్గానికి, ఈ తెలంగాణ ఉమ్మడి జిల్లాకి కేవలం పరిమిత అయినటువంటి వ్యక్తి, రాజకీయ పరంగా కూడా ఈ జిల్లాకి, ఈ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయనే దేప గోపాల్ రెడ్డి గారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి చాలా ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఏదైతే నాగరికర్నూలు మాజీ ఎంపీ రాములు గారు, అట్లాగే మాజీ మంత్రివర్యులు నాగన్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గురక జయపాల్ యాదవ్ గారు, అట్లాగే ఏదైతే బీజేపీ అభ్యర్థి ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి మనకు భరత్ ప్రసాద్ గారు, ఇట్లా చాలా మంది నాయకులు ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య అతిథిగా ఏదైతే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆయనకు పూలమాల సమర్పించు ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చే ఆలోచన చేశాడు. అట్లాగే కల్వకుర్తి ఎమ్మెల్యే ఏదైతే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చి ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేసినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే దేప గోపాల్ రెడ్డి గారు అడుగు జాడల్లో నేను కూడా నడవాలని, ఆయనంతో పేరు తెచ్చుకోవాలని నా ఆలోచన విధానంతో నేను కూడా పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో, ఎన్నో సంక్షేమ పథకాలతో, ఎన్నో అభివృద్ధి పనులతోనే ముందుకు వెళ్తున్న తరుణం లాంటి అన్నట్టుగా ఏదైతే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా చెప్పే ఆలోచన చేశారు. అట్లాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గురక జయపాల్ యాదవ్ గారు కూడా మాట్లాడుతూ దేప గోపాల్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్నందుకు, ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ ప్రాంత ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నట్టుగా ఆయన చెప్పే ఆలోచన చేశారు. ఒక నాయకుడుగా ఎదగాలన్న ఒక ఆలోచన అవసరం ఉన్నా కూడా ఈ ప్రాంతానికి కేవలం పరిమితమై ఈ ప్రాంత ప్రజలకి సేవ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గుడిగానిపల్లి దేప గోపాల్ రెడ్డి గారు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఆయన ఉన్న దాదాపు 100 ఎకరాలు కూడా ప్రజల కోసమే పంచి వాళ్ళకు ఒక ఆలోచన విధానాన్ని ఆయనకు సహాయం చేయాలి, వాళ్ళని ఇంటి వాళ్ళని చేయాలి, నిరుపేదలైనటువంటికి కొంచెం పొలం ఇస్తే వాళ్ళు దాని మీద బ్రతుకుదేవు చేసుకుంటారనే ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దేప గోపాల్ రెడ్డి గారు అన్నట్టుగా ఇక్కడ వచ్చిన పలువురు నాయకులు కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. ఈ తరం నాయకుల నుంచి నేటి తరం నాయకుల వరకు ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా, రోల్ మోడల్ గా ఆయనను తీసుకోవాలనే ఆలోచన విధానంతో ఈ వేదిక మీద కూడా చెప్పే ఆలోచన చేశారు. ఈ రోజు చాలా పార్టీలకు అతీతంగా కూడా ఆయనకు వచ్చి ఈ రోజు నివాళులు అర్పించి ఇంత గొప్ప నాయకుడిని ఈ రోజు శత దినోత్సవ వేడుక కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగిన సందర్భం చూస్తున్నాం. ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా చాలా కృతజ్ఞతలు అన్నట్టుగా వచ్చిన నాయకులు కూడా వాళ్ళకి చెప్పే ఆలోచన చేశారు. దేప గోపాల్ రెడ్డి గారు అడుగుజాడల్లో నడవాలి, ఆయనలాగా ఆలోచన చేయాలి, ఆయనలాగా సేవాభావం ఉండాలి. ఆయన ఆలోచన విధానంతోనే పేద ప్రజల కోసం చివరి క్షణం వరకు కూడా ఆయనకు కనీసం గుడిగానిపల్లి నుండి ఏదైతే ఆయనకు అస్వస్థత అంటే కొంచెం అనారోగ్య పరిస్థితి ఉన్నా కూడా చివరికి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా కారు లేని పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దేప గోపాల్ రెడ్డి గారు అన్నట్టుగా పలువురు చెప్పే ఆలోచన చేశారు. చివరి సంవత్సరం వరకు కూడా ఏదైతే పుట్టిన ఊర్లోనే ఆయన ప్రాణం పోయేంత వరకు అక్కడున్న ఈ ప్రాంత వాసులకు సేవ చేసుకుంటూ ఎన్నో అవసరాలు తీర్చినటువంటి నాయకుడు గొప్ప విషయాలు ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైన నాయకుల మాటలు వినే ప్రయత్నం చేద్దాం. న్యాయంగా ఏవైతే ప్రభుత్వ కొలువులు ఉంటాయో వాటిని ఒక పద్ధతి ప్రకారం, చట్టం ప్రకారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవి ఈరోజు ఒక అటెండర్ను, ఒక సబార్డినేట్ను అపాయింట్ చేయాలన్నా కూడా గవర్నమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్ చేస్తుంది. కానీ ఆ రోజు ఉన్నటువంటి మరి పవర్స్ అనుకోండి, లేకపోతే వారికి ఉన్నటువంటి ఈ ప్రాంతం మీద, ఆ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, ఆ రోజు ఇండివిజువల్ గా కూడా చేయగలిగిన ఈ రోజును ఆ రోజుతో కంపేర్ చేసుకోవడానికి ఉండదు. అన్ని విధాలుగా
డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు, ఒక కుటుంబాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ అందరు చెప్తుంటే విన్నా, గతంలో కూడా విన్నా, నీతికి నిజాయితీకి మారుపేరు అనే విధంగా మరి గోపాల్ రెడ్డి గారు, జాప గోపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజల కోసానికి నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి, ఎమ్మెల్యేగా కూడా కొన్ని రోజులే ఉన్నారని చెప్పేసి చెప్పినా నాకు తెలియదు. ఆ తర్వాత శాంతాబాయి గారు వచ్చిరన్నారు. ఆ శాంతాబాయి గారిని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 50% అయితే చూసి ఉంటారు. అప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి షాయిరెడ్డి వాళ్ళు చూసి ఉంటారు. ఆ టైంలో వాళ్ళు కూడా చేసిందని చెప్పి చెప్తా ఉంటారు. మన ప్రాంతం నుంచి అదేవిధంగా పెద్ద పొజిషన్లకు వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే, ముఖ్యంగా వీరి గురించి గోపాల్ రెడ్డి గారి గురించి చెప్పినారు. అట్లనే జైపాల్ రెడ్డి గారు కూడా మరి సెంట్రల్ లెవెల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మనం అందరం మరి గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మన ప్రాంతం ఈ రోజు డెవలప్ అవ్వడానికి కూడా మాడుగుల మండలం అంటే జైపాల్ రెడ్డి గారి ఊరు కాబట్టి ఈ రోజు మన ప్రాంత వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ అడిగినప్పుడే మరి ఫండ్స్ కూడా వస్తున్నాయి. కారణం ఒకటే, అక్కడ వేరే ఏం లేదు. జైపాల్ రెడ్డి గారికి గుర్తింపుతోటి, వారు చేసినటువంటి సేవలతోటి మరి అక్కడ డెవలప్ అవుతుంది. అదేవిధంగా మరి 4వ తారీఖు అంటున్నారు, బహుశా ఫిక్స్ అయి ఉంటుంది. మరి ఇక్కడ మేడ్చల్ మండలంలో విగ్రహం ఆవిష్కరణ కోసానికి మరి స్వయాన గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రాంత వాసి, అక్కడ నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వచ్చేసి విగ్రహావిష్కరణ కూడా చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు రేపు అది ఫైనలైజ్ కూడా అవుతుంది. అంటే ఒక మంచి పనులు చేసినటువంటి వ్యక్తి తరతరాలు గుర్తులు పెట్టుకునే విధంగా మరి వారికి ఒక విగ్రహం కట్టించి జయంతికి తర్వాత వర్ధంతికి స్మరించుకుంటూ వారు చూపించినటువంటి మార్గం, వారు చేసినటువంటి సేవలను గుర్తుపెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నర్సిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఈ కమిటీ ఏదైతే ఉందో నిజంగా కల్వకుర్తి నుంచి కూడా నేను చెప్పిన మొన్న కార్డు తీసుకొని నాకు ఫోన్లో చెప్పినాడు. అంటే ధర్మాన్ని 4 పాదాలు నడిపించేది. ఆయనకు ధర్మరాజు బిరుదు ఇవ్వడము అది నిజంగా గొప్ప మనం వచ్చినటువంటి గౌరవం అనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా అజాత శత్రువు గోపాల్ రెడ్డి గారు ఎవరికి శత్రువు కాదు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కూడా తన హయాంలో ఏ పదవిలో ఉన్నా, సమితి ప్రెసిడెంట్గా ఉన్నా, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా, దాంతోపాటు డీసీబీ చైర్మన్గా ఉన్నా, లేకుంటే పార్టీ పరంగా అనేక పదవులు నిర్వహించిన ఆయన అందరు కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా వ్యక్తులను కానీ పార్టీలను కానీ ఎక్కడ కూడా చూడలేదు. ఎవరికి ఆపద వచ్చి, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్యను తెలుసుకొని ఆదరించి గౌరవించి కూర్చోబెట్టుకొని పనిచేసి ఆయన మహబూబ్నగర్ జిల్లాలో ఒక మకుటము లేని మహారాజుగా మరి ఆ విధంగా వెలిగినటువంటి గొప్ప మహనీయుడు గోపాల్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. వారికి ఈరోజు శత జయంతి అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని శత జయంతి కార్యక్రమాన్ని కల్వకుర్తిలో మన మండల పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు నిజంగా మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గోపాల్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే మన కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా నీతి నిజాయితీపరులే. గోపాల్ రెడ్డి కావచ్చు, పెద్దలు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వారితో పాటు మరి అక్కడ ఆమగల్ మండలంలో ఉన్నటువంటి సమితి ప్రెసిడెంట్లు అప్పుడు పనిచేసినటువంటి వారు కావచ్చు, లేకుంటే కృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకుంటే చిత్తరంజన్ దాస్ గారు కావచ్చు, ఎక్కడ కూడా మరక లేకుండా, అవినీతి లేకుండా, ఎంట్రిక మందం పొరపాటు లేకుండా వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించడం జరిగింది. కాబట్టి మనం తప్పకుండా వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గోపాల్ రెడ్డి గారు జిల్లాలో ఉన్నప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అదేవిధంగా అన్న నాగం జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా పనిచేశారు. కలిసిమెలిసి పనిచేసేది, జిల్లా అభివృద్ధి కొరకు సమగ్రంగా సమన్వయంతో ముందుకు పోయేది. ఆ విధంగా అన్ని ప్రాంతాలు పర్యటించేది. అయితే నేను ఈ వేదిక ద్వారా ఈరోజు ఇది మంచి శుభ సందర్భం కాబట్టి ఇక్కడ అందరు కూడా
పరిపక్వత చెందినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా కల్వకుర్తిని అభివృద్ధి చేసే మనస్తత్వం ఉన్నటువంటి వారు ఉన్నారు కాబట్టి 2-3 విషయాలు మీ దృష్టి తీసుకొస్తా. మీరు కూడా దాన్ని తప్పకుండా మరి దాన్ని కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి కల్వకుర్తి ఈరోజు అనేక మంది ప్రముఖులకు జన్మనిచ్చింది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మన కుటుంబ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. అది సంతోషం. అయితే ఆయన కూడా మన పక్క గ్రామం కొండారెడ్డిపల్లి మిర్జిల్ మండలం నుంచి ఫస్ట్ టైం పోటీ చేయించడం జరిగింది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అయితే ఇక్కడ నుంచే రాజకీయం ప్రారంభమైంది కాబట్టి మనకు ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఇక్కడ మన కల్వకుర్తికి ఒక తల్లికి జన్మించిన బిడ్డ కాబట్టి రేపు 4వ తారీఖు నాడు మిర్జిల్లో గోపాల్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తామని చెప్పి నర్సిరెడ్డి గారు నాతో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, మిర్జిల్కి వస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మిర్జిల్లో విగ్రహావిష్కరణ జరుగుతుందని చెప్పడం జరిగింది. సంతోషం, మేము కూడా ఆహ్వానిస్తున్నాం. అయితే మనకు పాలమూరు రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు 1,25,000 ఎకరాలకు మన కల్వకుర్తి ప్రాంతానికి సాగునీరు వస్తుంది ఇప్పుడున్న లెక్క ప్రకారంగా. పెద్దలు పూజ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు మన జాతీయ నాయకుడు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టారు. వాస్తవం, సంతోషం. అయితే ఒక 10,000 కోట్లు ఇస్తే మన కాలువలు కంప్లీట్ పూర్తి అవుతాయి. మన కల్వకుర్తితో పాటు 12,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. కాబట్టి దయచేసి దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకపోతే బాగుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు గోపాల్ రెడ్డి మూల పురుషుడు కాబట్టి, ఆది పురుషుడు కాబట్టి, గోపాల్ రెడ్డి తర్వాతనే జైపాల్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి గోపాల్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఈ కల్వకుర్తికి, ఇక్కడ మిర్జీలు అనుకో, ఊరుకొండ అనుకో, కల్వకుర్తి అనుకో, ఈ ప్రాంతం ఇక్కడ మన పిల్లలు చాలా మంది బీద పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈబీసీలు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ రోజు ఉన్నత కులాలకు సంబంధించిన బీదలు ఉన్నారు కాబట్టి ఒక ఇంజనీరింగ్ కాలేజీను ఈ కల్వకుర్తిలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఒక మెడికల్ కాలేజ్ కూడా, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ వస్తుంది కాబట్టి రేపు కల్వకుర్తి జిల్లా కూడా కావచ్చు. కాబట్టి ఒక మెడికల్ కాలేజు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్రభుత్వం ప్రకటించి దానికి పూజ్యులు కీర్తిశేషులు గోపాల్ రెడ్డి గారి పేరున నామకరణం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గోపాల్ రెడ్డి గారు అంటే నాకు చాలా ప్రేమ, నేనంటే ఆయనకు ఇంకా ప్రేమ. ఒకే ఒక విషయం, నేను డిగ్రీ చేసిన తర్వాత ఆయన సమితి ప్రెసిడెంట్గా మన కల్వకుర్తి ప్రాంతంలో తిరిగిండు. నాకేం చెప్పిండంటే ఆయన అఖిలపక్షం ఎప్పుడు కూడా ఆ సంపతరావు, నరసింహారావు చాలా మంది ఉండి, సార్ రామన్ను కొంచెం ఈ గ్రామాల్లో తిరిగితే బాగుంటుంది సార్ అంటే, ఎందుకంటే నేను మైంటెనెన్స్ శిష్యుడు కాబట్టి ఆ గ్రామ ప్రజలందరూ తెలుసు కాబట్టి అంటే రాములకు మీరు చెప్పాలి సార్, ఆయనకు సపోర్ట్ చేయాలంటే రాముడు నాకేం తెలియదు అది అని చెప్పింది. గెలిచిండు బ్రహ్మాండంగా. ఆ గ్రామాలన్నీ వన్ సైడే ఓట్లన్నీ. అయితే నేను అప్పుడు కల్వకుర్తి నుండి జడ్చల్లా డిగ్రీ చదవడానికి కల్వకుర్తి బస్ స్టాండ్ నుండి పడ్డారు. ఆయన ఎండిఓ వాళ్ళందరూ కూడా పార్టీ ఆఫీస్ అక్కడనే ఉంటుండేది. అది చేస్తుంటే అది కార్ ఆపి ఏ రాములు ఎక్కడ అంటే మామూలుగా సార్ అంటే దా ఎక్కువ అక్కడ ఆ ఎండిఓ కార్ ఉంది దాంట్లో ఎక్కనే ఫస్ట్ అంబేద్కర్ కార్ ఎక్కింది గోపాల్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే ఎక్కడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకు అయినా కళ్ళకు బాగున్నారంటే నేను డిగ్రీ అది ఇక్కడ ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ చదవాలి. డిగ్రీ చదివిన తర్వాత హాస్టల్ కావాలి. నాకు కల్వకుర్తికి రావడమే మా కష్టం. అంటే జడ్చల్ హాస్టల్ సీట్ దొరకాలంటే మా కష్టం. అప్పుడు ఇట్లా సార్ నాకు హాస్టల్ సీట్ కావాలి, ఏ రాయిస్తారా నీకు కానీ చెప్పి తొలగిపోయాడు. ఇదేనా అది. అప్పుడు చెప్పి ఆఫీస్లో కూర్చున్నాడు. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ను పిలిపించి మా పిల్లగానికి హాస్టల్ సీట్ కావాలి అంటే అప్పటిదప్పుడు టైప్ చేసి ప్రొసీడింగ్స్ అప్పుడే ఆడిని ఇచ్చిండు. అది ఉన్నది ఒకటే సీటు జడ్చల్లా. నేను ఆ ప్రొసీడింగ్ తీసుకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిస్థితి ఏంది ఇంత పెద్ద రికమెండేషన్ ఏంది, ఇల్లేట్ వచ్చే సీటు, మేమందరం ఆశ పెట్టుకొని చాలా మంది పిల్లలు ఉన్నారు. అంటే ఏదన్నా మాట ఇస్తే
నమ్ముకున్నోళ్లకు న్యాయం చేసేటువంటి మానవుడు. పేర్లు చదవాలంటేనేమో చాలా మంది ఉన్నారు. అందరికీ నమస్కారాలు. దీంట్లో నాకు ఒకటి గోపాలరెడ్డి గారు నాకు చిన్ననాడు, నేను చిన్నగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పుడు ఉంటే నాకు పరిచయం. అంటే బంధువు ఆయన మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి పోవడం. అప్పుడు ఇలా అన్నయ్య మండల ఎన్నుకున్నప్పుడు ఆయన జిల్లా పరిషత్తుగా అధ్యక్షునిగా నిజంగా చెప్తున్నాను, కష్టపడి ఆ రోజు గెలిపించుకున్నాం. డిసిసి బ్యాంకు గెలిపించుకున్నాం. ఈరోజు అంటే ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నాడు, రైతులకు ఎంతో మేలు చేసిండు. మీకు ముఖ్యంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇక్కడ ఉండే పత్రికా మిత్రులకు తెలియజేస్తున్నాను. అది ఏడుంటుంది, కొల్లాపూర్లో స్టార్ట్ అవుతుంది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పేరు ఎందుకు వచ్చింది అంటే మొట్టమొదటి ఉద్యమం ఇక్కడికి వెళ్ళి ప్రారంభమైంది. కల్వకుర్తికి మాకు నీళ్లు కావాలి అని చెప్పని ఆ నామకరణం, ఆ లిఫ్ట్కు ఆ పేరు గోపాలరెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, వీళ్ళు ముందరుండి కిషారెడ్డి గారు కానీ వీళ్ళు ముందరుండి చేసినటువంటి పని. తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతం లోపల గుర్తుంచుకోదగ్గ అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లా గోపాలరెడ్డి గారు కానీ జయపాల్ రెడ్డి గారు కానీ ఎంతో శ్రమ చేసింది. ఇవాళ మనం అందరం ఒకటి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడం ఈరోజు మన బాధ్యత ఇప్పటికే అయిపోయింది అనుకోవద్దు. ప్రతి ఎకరాకు కల్వకుర్తిలో నీళ్లు వచ్చేంత వరకు మన పోరాటం కొనసాగించాలి. కల్వకుర్తి పేరు నిలబెట్టాలి. దానికి పెట్టింది ఆ రోజు ఎప్పుడు ఆ కల్వకుర్తి నేను జయపాలరెడ్డి సాబు పోతుంటున్నా హైదరాబాద్ మీటింగ్ అయిపోయాడికి. పోతుంటే శాంతినగర్ కాడ కొద్దిగా ఆడ బండి ఆపుకొని మిర్చీలు తీసుకోవాలి. కట్టు మిర్చీలు తీసుకొని గట్టిగా కట్టించుకొని ఏదో దగ్గర తినుకుంటూ పోవాలి. అట్లా ఆయన ఎంతో సామాన్యమైన జీవితం గడిపిండు జయపాల్ రెడ్డి గారు కానీ గోపాలరెడ్డి గారు కానీ. ఇవాళ నేను మీకు అంటే ఈ పోరాటం చాలా చేయాల్సింది కల్వకుర్తి కోసం. ఈ పోరాటానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. దానికి ప్రారంభం కూడా చేసే కార్యక్రమం చేపడతానని చెప్పి మీకు అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలా పాలమూరు రంగారెడ్డి కూడా కేవలం 3.5 కిలోమీటర్లు పని ఆగిపోయింది. సున్నపురాల తాండా నుండి మన ఊరు రామేశ్వరరావు కురికిల్ల ఆ 3.5 కిలోమీటర్లు పూర్తి కానందుకు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలుస్తలేదు. ఇవాళ గోపాలరెడ్డి గారి అంటే శతజయంతి సందర్భంలో రేపు ముఖ్యమంత్రి గారు వస్తే ఒకటి ఆయన చెప్పిండు, ఆయన 1 సంవత్సరంలో కంప్లీట్ చేస్తాను చిట్కలేసిపోయిండు. అంత ఈజీ కాదు. ఈరోజు భూసేకరణ జరగాలి, ప్రధాన కాలువలు కావాలి, ఫీడర్ ఛానల్స్ కావాలి. మొత్తం కూడా టోటల్గా మొత్తం ఇవన్నీ కావాలంటే భూసేకరణ జరగాలి. భూసేకరణకు ఏదో 1000 కోట్లు ఇచ్చినట్టు చెప్పిండు ఎవరు మన మంత్రి గారు కూడా, మన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు అవి మీరు ఏం చేస్తారో తెలియదు. ఆ నిధులను సమకూర్చండి, సస్యశ్యామలం చేయండి జిల్లాను. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి కూడా ఎక్కువ ప్రాంతం నీళ్లు కల్వకుర్తికి వచ్చేది పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి. అది దృష్టిలో పెట్టుకొని అది కూడా తొందరగా కంప్లీట్ చేయించుకుందాం. ఇలా ఆయన శత జయంతి సందర్భంలో వారికి మనం అందరం కూడా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలి, వారి కోరికలు మనం నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.